నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బంగ్లాదేశ్ మన కారుణ్యం వల్ల పుట్టిన ఒక దేశం ఇవాళ మన మీద ఎగబడుతోంది, తెగబడుతోంది. అక్కడున్న ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ చేతుల్లోకి ప్రజెంట్ ఉన్న ఒక నాన్ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్, లేని ప్రభుత్వానికి ప్రధాన సలహాదారు, పూర్తిగా చేతగాని వాడైపోయి ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ దాని ప్రకారం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటూ వెళ్తున్న వేళ ఇవాళ అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఫిబ్రవరి 12న ఎన్నికలు జరుగుతాయా లేదా ఒక సందేహం. జరిగితే ఎవరికి అవకాశం ఉంటుంది? అసలు జరగనిస్తారా? జరగనిచ్చే అవకాశాన్ని డీప్ స్టేట్ పరిశీలిస్తోందా? అలాగే బేగం ఖలీదా జియా కుమారుడు 17 ఏళ్ల తర్వాత ఆయన వెనక్కి వచ్చాడు. ఆయన రేపొద్దున గవర్నమెంట్ ఫామ్ చేస్తే మళ్ళీ ఈ జమాతే ఇస్లామీ లాంటి ఫండమెంటలిస్ట్ గ్రూప్ తోటి కలిసి పనిచేస్తాడా? బయట చెప్తున్నాడు హిందూ, ముస్లిం, జైన్, క్రిస్టియన్, బుద్ధిస్ట్ ఎవరైనా సరే మాకంతా ఒకటే అనే పద్ధతిలో మాట్లాడతాడు. బట్ అతని గత చరిత్ర చూస్తే నమ్మచ్చా? ఒక చేతకాని వాడు ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక ప్రభుత్వంలో ఎన్నికలు జరిగితే రేపొద్దున ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కనుక వస్తే విత్ ద సపోర్ట్ ఆఫ్ జమాతే ఇస్లామీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచెట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాజన్ గారు. దురదృష్టకరం, బహుశా హెల్త్ ఇష్యూస్ వల్ల మాజీ ప్రధానమంత్రి బేగం ఖలీదా జియా ఆవిడ మరణించారు. వారి కుమారుడు వచ్చిన విషయం కూడా ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు కోమాలో ఉండటం కారణంగా. సో బట్ ఈ సానుభూతి ఏమన్నా రేపు పొద్దున అతనికి పనిచేస్తుంది రెహమాన్కి? డెఫినెట్గా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడున్న పరిస్థితి చూస్తే మీరు ఈ పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో రేపు ఎలక్షన్ నడిస్తే ఒకటే పార్టీ ఉంది ఇప్పుడు అక్కడ, ఆ పార్టీ గెలుస్తారు డెఫినెట్గా. నా పార్టీ ఖలీదా జియా వాళ్ళ పార్టీ. వాళ్ళ కొడుకు పేరు అంత పాపులర్ కాకుండా కానీ ఖలీదా జియా విల్ బీ ద మెయిన్ ఫోకస్. కానీ మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, అందరూ ఖలీదా జియా ఒక రిఫార్మిస్టు, ఆమె చాలా మంచి పరిపాలన నడిపిస్తున్నట్టు కాదు. ఈ ఒక కాన్సెప్ట్ ఉండే, మన ప్రేక్షకులకు తెలుసో లేదో కానీ, ద లాస్ట్ నైట్ ఆఫ్ ద లాస్ట్ నోజ్ రింగ్స్ అంటే మన హిందూ మహిళలు వేసుకుంటారు చాలా మటుకు. ఖలీదా జియా టైంలో చాలా మటుకు జమాతే ఇస్లామీ వాళ్ళతో కలిసి అక్కడ చేసిన అత్యాచారాలకి కౌంట్ లేదు. ఎవరు దాని గురించి మాట్లాడరు. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా కానీ బంగ్లాదేశ్లో ఇప్పుడు షేక్ హసీనా టైం జరిగిన అత్యాచారాల గురించి వీరందరూ మాట్లాడతారు. చాలామందిని చంపేశారు, జైల్లో వేసేసారు, అది ఇదని చెప్పి. డెఫినెట్గా జరిగింది, దాని డౌట్ లేదు. ఎందుకు చేయాల్సి వస్తుంది మనకు అది కూడా తెలుసు. లేకుంటే అక్కడ మొత్తం అరచుకోత వచ్చేస్తున్న కంప్లీట్గా గవర్నమెంట్ ఉండదు అక్కడ ఆ టైంలో. ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది అనేది మనం చూడాలి. సో ఈ స్టోరీ నిన్న నేను చదివిన తర్వాత నాకు రాత్రి చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఖలీదా జియాని మనం ఎప్పుడు ఒక మోడరేట్గా చూసుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ తస్లీమా నస్రీన్ బుక్ మనం చూసాం, బ్యాన్ చేసింది ఈమె. లజ్జా స్టోరీ ఏంటి? ద సేమ్ స్టోరీ. హిందూ మహిళల మీద చేసే అత్యాచారాలు, రేప్ అండ్ మర్డర్ గురించి రాసిన పుస్తకం లజ్జా. ఆ లజ్జా పుస్తకాన్ని బ్యాన్ చేశారు బంగ్లాదేశ్ గవర్నమెంట్. దాంతో ఆమె ఎక్కడి నుంచి పారిపోయింది బయటికి. ఫండమెంటలిస్ట్ అంతా ఆమె వెంటబడ్డారు, సర్తన్ సే జుదా అని చెప్పేసి. ఆమె భారతదేశానికి వచ్చింది ఫస్ట్. మన దగ్గర ఇక్కడ ప్రెస్ క్లబ్ హైదరాబాద్లో పెట్టిన మీట్లో ఐ వాజ్ దేర్ సార్. యు ఆర్ దేర్. ఆ రోజు ఫ్లవర్ పాట్స్ తీసుకుని కొట్టిన మన ఎంఐఎం వాళ్ళు. అంటే హిందూ మహిళల మీద చేసిన అత్యాచారాల గురించి రాసిన దాన్ని ఇక్కడున్న ఎంఐఎం వాళ్ళు ఆమె తస్లీమా నస్రీన్ మీద అటాక్ చేశారు. ఆలోచించండి. అంటే దే వర్ సపోర్టింగ్ ద జమాతే ఇస్లామీ ఇన్ బంగ్లాదేశ్. హిందూ మహిళలను చంపి అత్యాచారాలు చేసిన వాళ్ళని సపోర్ట్ చేశారు. ఈ జరిగిన దాన్ని కూడా వాసుదేవన్ గారు చాలా మటుకు ఒక హిస్టరీ అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. హిస్టరీ మర్చిపోతే ఒకరోజు తిరిగి వస్తుంది అని చెప్తారు. హ్యూమన్ సఫరింగ్. ఎందుకంటే మనం ఎప్పుడు చూస్తుంటాం 2001లో ఖలీదా జియా రిటర్న్ వచ్చింది, పవర్లో వచ్చింది ఆమె ఆ టైంలో. అప్పుడు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అండ్ జమాత్ కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్. జమాతే ఇస్లామీ. హిందూ పాపులేషన్ ఆ టైంలో వాళ్ళ మీద జరిగిన అత్యాచారాలకి నేను చెప్పాను చూడండి, దీనికన్నా ముందు అసలు కౌంట్ లేదు. ఎక్కడ క్రానికల్ ఎక్కడ రాసి పెట్టలేదు ఇది. ఏ మీడియా కవర్ చేయలేదు ఇది. ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా తక్కువ. తస్లీమా నస్రీన్ లాంటి వాళ్ళ పుస్తకం రాసిన తర్వాతనే కొంతమంది తెలిసింది. అప్పుడున్న బంగ్లాదేశ్ హైకోర్టు ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ పెట్టారు. ఆ జ్యుడిషియల్ కమిషన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి పోస్ట్ ఎలక్షన్ ఏమేమి జరిగింది వైలెన్స్ అనేది. దాంట్లో వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ నేను చెప్పట్లేదు,
మీరు చెప్పట్లేదు, లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పట్లేదు, లేకుంటే బీజేపీ వాళ్ళు చెప్తారని చెప్తారు. అది కాదు. 18,000 Hindu women were raped or gang raped during the month-long reign of killings, mass displacement and systematic destruction of Hindu properties and places of worship in more than 20 districts in Bangladesh. ఇది బంగ్లాదేశ్ హైకోర్టు ఇచ్చిన ఒక ఫైండింగ్. ఇప్పుడు మనం అందరూ అడగవచ్చు, ఇప్పుడు షేక్ హసీనాని తీసుకెళ్ళి అక్కడ ట్రయల్లో పెట్టాలి, ఆమె అది చేస్తుంది. ఖలీదా జియా ఆఫ్ కోర్స్ ఈ పాస్ట్ అవేనా, కానీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ హిస్టరీ ఇదని ఎవరు మర్చిపోకూడదు. మన దగ్గర ఉన్న పెద్ద పెద్ద న్యూస్ పేపర్ వాళ్ళందరూ బిఎన్పి చాలా మంచి పార్టీ, వాళ్ళని ఎన్నుకోవాలని చెప్తారు. లిబరల్ డెమోక్రాట్ అన్నట్టు మాట్లాడుతున్నారు. నథింగ్, దే ఆర్ బ్లడ్ థర్స్టీ. వాళ్ళ జమాత్ జరిగిన అప్పుడు జరిగిన ఈ అత్యాచారాల గురించి ఇన్ఫ్యాక్ట్ మీరు బిలీవ్ చేయరు, ద కమిషన్ స్టేట్ దట్ ఇట్ హడ్ ఫౌండ్ ఎవిడెన్స్ అప్రాక్సిమేట్లీ 25,000 ఇండివిజువల్ ఇంక్లూడింగ్ మినిస్టర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. అంటే 25,000 మంది మినిస్టర్లు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, పొలిటీషియన్స్, గుండాలందరూ కలిసిన చేసిన ఈ అత్యాచారాలు హిందువుల మీద 18,000 హిందూ మహిళల్ని రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేస్తున్న వీళ్ళకి రోల్ ఉందని చెప్పి బంగ్లాదేశ్ హైకోర్టు సెటప్ చేసిన కమిషన్ చెప్పారు. దాని మీద ఎందుకు ఇవాళ దాకా యాక్షన్ తీసుకోలేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు మనం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం, ఫిబ్రవరి ఇదే హిస్టరీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ హిందువులు ఎక్కువ లేరు అనుకోండి, అప్పుడు కూడా 1 కోటి మంది ఉన్నారు హిందువులు అక్కడ. వాజేవన్ గారు, ఈ హిస్టరీ అన్నీ మనం మర్చిపోతాం. నేను మన రెగ్యులర్ బంగ్లాదేశ్ న్యూస్ చూసుకుంటా కూర్చొని ఇదంతా మర్చిపోతాను అనమాట. దానికే ఈ కాన్సెప్ట్ వచ్చింది, నైట్ ఆఫ్ ద లాస్ట్ నోజ్ రింగ్స్ అని చెప్పి. ఇది ఎక్కడెక్కడ జరిగిందని కూడా చాలా మటుకు క్లియర్గా ఎవిడెన్స్ ఉంది. 16 నవంబర్ 2001 చార్ ఫసాన్ ఉప్జిల్లా ఆఫ్ భోలా డిస్ట్రిక్ట్ 600 హిందూ మహిళల్ని 8 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల దాకా ఉన్న హిందూ మహిళల్ని బిఎన్పి పార్టీ వాళ్ళు అండ్ వాళ్ళ సపోర్టర్స్ చేసి గ్యాంగ్ రేప్ చేశారు. అగైన్ జ్యుడిషియల్ ఫైండింగ్. This is the finding of the Judicial Commission constituted by the Bangladesh High Court. కానీ వాళ్ళ మీద ఇవాళ దాకా ఒక యాక్షన్ కూడా తీసుకోవాలి. సబ్సిక్వెంట్ షేక్ హసీనా ఏం చేసింది సార్? అదే ఆమె చేసినాయి కదా, ఆమెనే వీళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నారు. ఆమె డైరెక్ట్గా ఈ కేసెస్ ఇన్వెస్టిగేట్ చేయకుండా కానీ జమాయితే ఇస్లామీని అందరినేసి లాకప్ వేసేసింది ఆమె. ఓకే, ఒక్కని రోడ్ మీద తిరగనీయలేదు. మీరు బిలీవ్ చేయరు. సో షీ ఈజ్ రైట్ ఇన్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్. జమాయితే ఇస్లామీ, దట్స్ ఐరనీ ఆఫ్ ఇట్. జమాయితే ఇస్లామీ వాళ్ళు అక్కడి నుంచి బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వెస్ట్ బెంగాల్కి వచ్చారు. అండ్ మమతా బెనర్జీ వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చింది. ఒక ఉమెన్ పంపిస్తే ఇంకొక ఉమెన్ ప్రొటెక్షన్ ఇచ్చింది. అక్కడి నుంచి ఆమె తరిమి కొడితే వీళ్ళు ఇక్కడ వచ్చి ప్రొటెక్షన్ తీసుకు. జమాయితే ఇస్లామీ అంటే హార్డ్ కోర్ ఇస్లామిస్ట్. మన దేశంలో కూడా ఉన్నారు జమాయితే ఇస్లామీ హింద్ అని చెప్పి. ఇక్కడ ఒక ఒట్టమన్ రూల్ లాగా ఖలీఫా ఇక్కడ కూడా కావాలని చెప్తున్నారు వాళ్ళు. ఇస్లామిక్ స్టేట్గా మార్చాలి భారతదేశం. ఇప్పుడు అడగాల్సింది ఏంటంటే ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఎక్కడున్నారు? ఖలీదా జియా గవర్నమెంట్ గురించి వరల్డ్ రిపోర్ట్ అనే ఒక రిపోర్ట్ కూడా వస్తుంది, హ్యూమన్ రైట్స్ వాచ్. వాళ్ళ రిపోర్ట్లు కూడా ఇదే మాట అన్నారు వాళ్ళు. సేమ్ నంబర్స్ ఆర్ రిపీటెడ్. ఎందుకు ఇది జరగలేదు, ఎందుకు ఇప్పుడు ఇంకా జరగబోతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. అండ్ ఐఎమ్ కోటింగ్ ఫ్రమ్ అ రిపోర్ట్. నేను నా ఫోన్ నుంచి డైరెక్ట్ మీకు ఆ రిపోర్ట్ చదివి మీకు వినిపిస్తున్నాను. సో బంగ్లాదేశ్లో మనం పండుగ చేసుకోక్కర్లేదు. అక్కడ జరగబోయేది హిందువుల మీద మళ్ళీ అత్యాచారాలు జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు కాకుండా కానీ వచ్చే ఎలక్షన్ అది జరుగుతుందో లేదో మీరు చెప్పింది అది ఇంకొక పాయింట్. అది కానీ డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే యుఎస్కి, యూనిస్కి, వీళ్ళందరికీ ఒక ఎవరికో అప్పగించి వెళ్ళిపోవాలనే ఒక సిచ్యువేషన్కి వచ్చేసారు వాళ్ళు. బంగ్లాదేశ్ హెస్ రీచ్ దట్ సిచ్యువేషన్ నా. ఎవరికి ఇచ్చి ఎవరినో తల మీద పెట్టేసి వెళ్ళిపోదాం మనం అని చెప్పేసి. సో డెఫినెట్గా బిఎన్పి విల్ గెట్ ఎలక్టెడ్. వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉండదు, ఫుల్ ఎంపీలు ఉండరు, జమైత్ లాంటి వాళ్ళు ఉంటారు. అది కాకుండా కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈసారి కొత్తగా దిగారు దాంట్లో, వాళ్ళ సపోర్ట్ కూడా వీళ్ళకు ఉంటుంది. వాజేవన్ గారు, ఇది జరగబోయేది. సో మార్క్ మై వర్డ్స్, ఫిబ్రవరి 2026 మనం 1 జనవరికి వచ్చేసాం మనం. సో ఈ కొత్త సంవత్సరంలోని బంగ్లాదేశ్లో జరగబోతుంది విల్ బీ ఎ రిపీట్ ఆఫ్ హిస్టరీ. ఈయన పెద్ద స్టేట్మెంట్ అంతా ఇచ్చారు రాగానే, హిందువులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైన్లు, పార్సీలు అందరు మావోలే అని చెప్పేసి. కానీ మీ అమ్మగారు ఏం చేశారో ఒకసారి కనుక్కోండి. మీ అమ్మగారి టైంలో అప్పుడు జరిగిన అత్యాచారాల గురించి మీరు ఒక కమిషన్ పెట్టారు. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎందుకు మీరు స్పందించలేదు, ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇది మనం అడగాల్సింది. సరే ఇప్పుడు బంగ్లాదేశ్ ఆఫీషియల్ మౌర్నింగ్లో ఉన్నారు, ఇదంతా కానివ్వండి. దాని తర్వాత అడగాల్సిన ప్రశ్న ఇది.
ఎందుకంటే చాలామందికి బిఎన్పి పార్టీ హిస్టరీ తెలియదు వాసుదేవన్ గారు. అందరూ అనుకుంటారు ఒక మోడరేట్ పార్టీ, ఆమె ఇమేజ్ బిల్డప్ అట్లా ఇచ్చారనమాట, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి. సో షీ వాస్ పోర్ట్రేడ్ లైక్ దాట్. సార్ ఇంకోటి 2001లో షర్హియార్ కబీర్ అనే ఆయన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ యాజ్ వెల్ జర్నలిస్ట్ కూడా, ఆయన అరెస్ట్ చేశారు అప్పట్లో ఈ బేగం ఖలీదా గవర్నమెంట్. హింసను ప్రేరేపించినందుకు కాదు, హింస కారణంగా పారిపోతున్న హిందూ కుటుంబాలని మహిళల్ని ఇంటర్వ్యూ చేసినందుకు. కరెక్ట్. ఆ స్టోరీ చెప్దాం అనుకున్నా, మీరు చెప్పేశారు ఇప్పుడు దాన్ని. అది ఆయన పాపం చాలా తస్లీమా నస్రీన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొందో ఈ షహరియార్ కబీర్ కూడా అలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెక్ట్. బంగ్లాదేశ్లో మీడియా అనేది లేదు, ఫ్రీ. మనం కూడా చూస్తాం, తగలబెట్టేశారు 2 ప్రెస్లు కూడా వాళ్ళు కావాలని చెప్పి. అసలు ఎవరికి ప్రాబ్లం లేకుండా మన దేశంలో ఒక పేపర్లో ఒక బండిల్ న్యూస్ పేపర్ తగలబెడితేనే మన దగ్గర పెద్ద ఇష్యూ చేస్తారు మన దగ్గర. ఇది ఆలోచించండి. ఇంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా బంగ్లాదేశ్లో మీరు చెప్పిన రిపోర్ట్ ప్రకారం కూడా, ఆయన రాసిన ఆర్టికల్ తర్వాత కూడా అక్కడ ఏం జరగట్లేదు. నో యాక్షన్ ఈజ్ బీయింగ్ టేకన్. ఇది మనం అడగాల్సింది. ఎందుకు బంగ్లాదేశ్లో ఇది ఇంకా నడుస్తుంది, ఇంకా నడవబోతుంది? ఎందుకంటే మనం పక్కన మీరు షేక్ హసీనాని పక్కన పెట్టేశారు. ఆమెను పార్టీని కాంటెస్ట్ చేయనియట్లేదు. ఏ గ్రౌండ్స్ మీద మనకు తెలియదు. ఎందుకంటే వీళ్ళు అంటారు వాళ్ళు ఇల్లీగలిటీ అది చేశారు ఇది చేశారని బ్యాన్ చేసి పడేశారు. వాళ్ళు డెమోక్రసీ ఎట్లయితుందండి? ఒకటే పార్టీ పోటీ చేస్తే డెమోక్రసీ అయిపోతుంది. ఇది ఇందిరాగాంధీ గారు 70 ఎమర్జెన్సీ పెట్టినట్లు అయిపోతుంది. ఇది లాస్ట్లో ఒకటే పార్టీ ఉంటుంది. అప్పుడు మిగతా వాళ్ళందరినీ జైలు వేసేసారు. సో బంగ్లాదేశ్ ఇప్పుడు జరగబోతుంది. ఇట్స్ అ షామ్. ఎలక్షన్ కాదు అది, ఇట్స్ అ పక్కా షామ్. ఓన్లీ మన ముందు జమ్మూ కాశ్మీర్లో ఒక టైంలో కాంగ్రెస్ అండ్ అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి ఒక ఎలక్షన్ నడిపించారు. నాకు ఇయర్ గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, ఐ థింక్ సమ్వేర్ ఇన్ ద 80s. 4% మంది ఓటేశారు. 4% మంది ఓటేశారు. యూ కెన్ జస్ట్ చెక్ గూగుల్ ఇట్ అండ్ గెట్ ఇట్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇన్సర్జెన్సీ మూమెంట్, ఈ టెర్రరిస్ట్ మూమెంట్. దాని తర్వాత స్టార్ట్ అయింది. అప్పుడు దాకా అంత పెద్ద గొడవ లేకుండే టెర్రరిస్ట్. ఎందుకంటే అక్కడున్న ఈ దొంగలందరూ కలిసి, నేషనల్ కాన్ఫరెన్స్లో ఉన్న దొంగలు, విచ్ ఇస్ దట్ టైమ్ అండర్ షేక్ అబ్దుల్లా, దాని తర్వాత ఒమర్ అబ్దుల్లా రాలేదు అప్పుడు దాకా. ఫరూక్ అబ్దుల్లా దగ్గర ఉండే పవర్. ఒమర్ అబ్దుల్లా వాట్ ఇస్ నాట్ ఎ బిగ్ ప్లేయర్ దెన్, అండ్ పాసిబ్లీ వాజ్ అ స్మాల్ చైల్డ్. షేక్ అబ్దుల్లా అండ్ ఫరూక్ అబ్దుల్లా నడిమిట్లో నడిచింది ఆ గేమ్. తర్వాత కాంగ్రెస్ వాళ్ళతో ఆడిన గేమ్లోనే, ఐ థింక్ ఇట్ వాస్ రాజీవ్ గాంధీ ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకెన్, ఆ దాంట్లో 4% మంది ఓటేశారు వాసుదేవన్ గారు. బంగ్లాదేశ్ ఈజ్ గోన్ బి అ రిపీట్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ కాశ్మీర్. దాని తర్వాత ఎక్కడ జరిగిన హింసలు మన అందరు తెలుసు కాశ్మీర్లో. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ బంగ్లాదేశ్. ఇప్పుడు అక్కడే అదే గొడవ నడుస్తుంది. హిందువులని ఓటేయనియరు. హిందువులు ఒక పార్టీ ఫామ్ చేశారు, కానీ ఆ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో మనం చూడాల్సింది. ఆయన ఉండనిస్తారా ముందర? అది ఇంకా మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి. దట్ ఇస్ అనదర్ గుడ్ క్వశ్చన్. వాళ్ళకి 70 సీట్లలో హిందువులకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. హిందువులందరూ కలిసి ఒక నేషనలిస్ట్ పార్టీ పెట్టారు. ప్రాబ్లం ఏంటంటే ఇదే అత్యాచారాలు ఇక్కడ ఒక ముస్లిం వ్యతిరేకంగా నడిస్తే పెద్ద ఇష్యూ చేశారు వీళ్ళు ఇంటర్నేషనల్ మీడియాలో. అఖ్లాక్ కానీ మిగతా ఏదైనా కానివ్వండి. కానీ బంగ్లాదేశ్లో జరిగిన ఈ అత్యాచారాల తర్వాత ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి, ఒక యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ కానివ్వండి, ఏం రాలేదు. ఎందుకు? ఈస్ హిందూ లైఫ్ సో చీప్? హిందువులు ఎట్లా కావాలంటే చంపేసుకుంటారా మీరు మీ బంగ్లాదేశ్లో? మేము చూస్తూనే ఊరుకోవాలా? ఇది గాజాలో 10 మంది జావంగానే ఓ పెద్ద రెజల్యూషన్, సేవ్ గాజా, ఆల్ ఐజ్ ఆన్ గాజా, ఆల్ ఐజ్ ఆన్ రఫా అని చెప్పి వీళ్ళు క్యాంపెయిన్ నడిపించారు. మన ఫిలిం స్టార్స్ వాళ్ళు OLX మీటింగ్ కూడా పెట్టుకుంటారు కదా. అదే వీళ్ళు మన ఫిలిం స్టార్స్, మన సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు? లేనిపోయిన గాజా గురించి ట్వీట్ చేస్తారు కదా వీళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎందుకండి ఏమైందంటే ఇప్పుడు 2-3 చేశారు, కానీ మిగతా ఎవరు చేయలేదు. పాపం వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండి. జయప్రద గారు చేశారు, జాన్వీ కపూర్ అండ్ ఆమె ఇంకొక కాజల్. చాలా తక్కువ మంది. మీరు ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఎప్పుడైనా చూసారా? ట్వీట్ చూసారా? వాళ్ళు ఖాన్స్ చేయలేదు. ఎవరు చేయరు. ఎందుకంటే నేను వాళ్ళని ఒక్కరినే తప్పెట్టట్లేదు. ఎంటైర్ ఈకో సిస్టమ్ ఇస్ లైక్. ఇప్పుడు కూడా చూడండి, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన అత్యాచారాలు హిందువుని బ్లేమ్ చేస్తున్నారు. మీరందరూ ఖలీదా జియా టైంలో సపోర్ట్ చేయలేదు, షేక్ హసీనాని సపోర్ట్ చేశారు, దానికోసం మీ మీద అత్యాచారాలు నడుస్తుంది. అది ఎట్లా అయిపోతుందండి? అది ఎలా జస్టిఫైడ్ అండి? అదే అర్థం కాదు. సరే, హిందూస్ గాడ్ ప్రొటెక్షన్ అంటారు షేక్ హసీనా, దాంట్లో డౌట్ లేదు. హిందువులు చాలా బాగా ఆమె కాపాడుకుంది టు హర్ బెస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్. దానికే కాదు ఆమె వ్యతిరేకం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఒక్కటే కాదు, మన దేశంలో కూడా అంతే కదా. హిందువులు అంటే మమతా బెనర్జీ అంటుంది, ఐఎమ్ నాట్ ఫర్ ముస్లిమ్స్ అండ్ నాట్ ఫర్ హిందూస్, ఐఎమ్ సెక్యులర్. అంటే యాంటీ హిందూ ఉంటే మీరు సెక్యులర్ అయిపోతారు. తమిళనాడులో చూస్తున్నాం,
స్టాలిన్తోని ఇదే ప్రాబ్లం. కర్ణాటకలో చూస్తున్నాం, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపై చేసిన వాళ్ళని మొన్న బుల్డోజర్ పెట్టి కొట్టిన దానికి 5 ఎకర్ల భూమి ఇస్తున్నారు, గవర్నమెంట్ భూమి. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచి వచ్చారు ఈ ముస్లిమ్స్? బెంగళూరులో గవర్నమెంట్ ల్యాండ్ మీద కూర్చున్న వాళ్ళకి మీరు రివార్డ్ ఇస్తారా? దాన్ని ఆక్రమించుకున్న దానికి రివార్డ్ ఇస్తారా మీరు? ఇది అడగాల్సిన ప్రశ్న. మన దగ్గర ఒక ఈకో సిస్టమ్ భారతదేశంలో ఉంది, అదే ఈకో సిస్టమ్ బంగ్లాదేశ్లో ఉంది. వీ షుడ్ ఫస్ట్ డిమాండ్ ఒక ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పనికి రాదు దీనికి. ఒక ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఏమైనా పెట్టి ఐసీటీ చేయాలి, వీళ్ళని ట్రై చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఐసీటీలో కదా బెంజమిన్ నెతన్యాహుని వీళ్ళందరినీ అదే న్యూరంబర్గ్ ట్రయల్స్ అని పెట్టాం కదా. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ జ్యూస్ని చంపిన జర్మన్స్ని మొత్తం అక్కడ చాలామందిని దే బాట్ దెమ్ టు ట్రయల్ అండ్ ఉరి తీసేశారు వాళ్ళని కూడా. ఎట్లా అంటే ఆ ట్రయల్స్ లాగా చేయాలి మనం ఇక్కడ. ఎవరెవరు చేశారు, ఏం చేస్తారు? ఎందుకంటే ఎవరినో హత్య చేసిన హైడీని భారతదేశం వైపు పారిపోయాడు అని చెప్పి పెద్ద న్యూస్ చేశారు. అది హిందువులు చంపిన వాళ్ళేమైంది? వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. మీరేం చేస్తున్నారు వాళ్ళ గురించి? ఇది మనం అడగాలి. సో దిస్ స్టోరీ అబౌట్ ఖలీదా జియాస్ పార్టీ వాళ్ళు చేసిన అత్యాచారాలు 91, 2001లో కూడా అది సార్ 92లో అయితే ఆవిడ ఫస్ట్ టర్మ్లో జరిగింది. మొత్తం 150 హిందూ టెంపుల్స్ దే వర్ డిస్మాంటిల్డ్ అండి, మొత్తం ధ్వంసం చేశారు. హిందువుల ఇళ్ళు దోచుకున్నారు, ధ్వంసం చేశారు చాలామంది. మన దగ్గర ఇవాళ బయట ప్రపంచానికి తెలియాలి కదా ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత ఇన్ కేస్ మన దురదృష్టం కొద్దీ కనుక బిఎన్పి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తే దీనికి మించి జరగబోతోంది. హిస్టరీ విల్ రిపీట్ ఇట్ సెల్ఫ్ అంటారు ఇంగ్లీష్లో. డెఫినెట్గా జరుగుతుంది. అదే సంవత్సరం ఖలీదా జియా ప్రభుత్వం తస్లీమా నస్రీన్ రాసిన లజ్జాని బ్యాన్ చేసి ఆమె ఎగ్జాక్ట్లీ దీనిలో అదే చెప్పాను. ఆమె రాసింది, ఆమె రాయకపోతే చాలా మందికి తెలియకపోతుండే అక్కడ ఏం జరిగింది. అఫ్కోర్స్ ఇట్స్ అ ఫిక్షనలైజ్ వర్షన్ అనుకోండి, కానీ ఫిక్షనలైజ్ వర్షన్ కూడా ఆమె నావెల్లా కన్వర్ట్ చేసి రాసిన దానికి వాళ్ళు ప్యానిక్ అయ్యారు ఇమీడియట్గా బంగ్లాదేశ్ గారు. ఇది ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మన భారతదేశంలో ఉన్న హిందువులు కూడా దీన్ని ఎక్కడో జరుగుతుంది, ఏమో జరుగుతుందని కాదు, మీరు ఏదో ధర్నాలు చేయడము, ప్రొసెషన్ చేయడం కాదు. దీంట్లో సస్టైన్ ప్రెషర్ పెట్టాలి. మీరు సోషల్ మీడియాలో దిగండి, ఎందుకంటే మీ వాయిస్ ఎక్కడ పోతుందో మీకు తెలియదు. లాస్ట్లో అది యూరోప్కి వెళ్ళొచ్చు, యూఎస్కి వెళ్ళొచ్చు, ఎక్కడైనా కానీ. ఈవెన్ మన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కూడా దీని వ్యతిరేకంగా బంగ్లాదేశ్ హై కమిషన్ ఎక్కడెక్కడ ఉందో, ఏ దేశంలో ఉన్నా కానీ దాని ముందు పికెటింగ్ చేసి వాళ్ళ బికాస్ ప్రొటెస్ట్ చేయాల్సిందే. ఎందుకంటే చేస్తేనే బంగ్లాదేశ్కి తెలిసిపోతుంది రేపు దట్ వాళ్ళు చేసిన అత్యాచారాలు, హిందువుల మీద చేసిన అత్యాచారాలు ఎవరో చేశారో వాళ్ళని దే షుడ్ బి బ్రాట్ అండ్ దే షుడ్ బి ట్రైడ్. ఇది ప్రజాస్వామ్యంలో ఇవి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రెషర్ తీసుకొస్తాం. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా సార్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా catch-22 సిచ్యువేషన్లో ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చేయలేము. వాళ్ళు ఏం అడుగుతారంటే, మీ దేశాలు ఇప్పుడు చెప్తున్నారు చూడండి, ఆల్రెడీ మీ దేశంలో ముస్లిమ్స్ చంపుతున్నారు కదా, మీరు క్రిస్టియన్స్ మీద అటాక్ చేశారు కదా, దానికి మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరండి? మన దగ్గర ఒక లా సిస్టమ్ ఉంది, ఎఫ్ఐఆర్ ఉంటుంది, రిజిస్టర్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, అన్నీ జరుగుతుంది. కానీ వాళ్ళు ఇమ్మీడియట్గా అది చెప్తారు. ఇమ్మీడియట్లీ దాన్ని టర్న్ అరౌండ్ అని అరే అక్కడ ముస్లిమ్స్ని కొడుతున్నారు, వాడు బీఫ్ తీసుకెళ్తున్నారని వాడిని కొడుతున్నారు, వీని చంపేశారు, వాడిని చంపేశారు, ఒక 30 ఎగ్జాంపుల్ తీసుకొస్తారు వాళ్ళు. అది వీళ్ళ కామన్ థింగ్. నార్త్ ఈస్ట్ నుంచి ఒక పోరోని చంపేశారు మీరు, తమిళనాడులో మహారాష్ట్ర నుంచి ఒక పోరోని కొట్టారు. వాళ్ళ ఇమ్మీడియట్గా వాళ్ళు మొత్తం నెరేటివ్ మార్చేస్తారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ నాట్ గెట్ ఇన్వాల్వ్. వాళ్ళు ఇన్వాల్వ్ కాదు. నెరేటివ్ బిల్డింగ్ అనేది సోషల్ మీడియా నుంచి నడవాలి, సోషల్ మీడియా నడవాలి, ఇన్ఫ్లుయెన్షియల్ ఇండివిజువల్స్ చేయాలి, సస్టైన్ ప్రెషర్ పెట్టాలి. దట్ ఆ రోజు జరిగిన అత్యాచారాలు 18,000 ఉమెన్, హిందూ ఉమెన్ వర్ రేప్డ్ అండ్ గ్యాంగ్ రేప్డ్. వాళ్ళ మీద చేసిన అత్యాచారాల్ని, వాళ్ళు చంపిన వాళ్ళు చాలామంది చనిపోయారు కూడా దాంట్లో. వాళ్ళకి వీ నీడ్ జస్టిస్ ఫర్ దెమ్. అండ్ ఈ ఖలీదా జియా వాళ్ళ పార్టీ ఈజ్ కంప్లైంట్ దట్. వాళ్ళని గురించి ఇప్పుడున్న బిఎన్పి లీడర్ చెప్పరు, రాహుల్ గాంధీ చెప్పేటట్ల నాకు తెలియదు 84లో ఏం జరిగింది, నేను అప్పుడు చిన్న పోరాడుగా ఉన్నాను చెప్తే ఆ స్టోరీ నడవదు. పార్టీ వాజ్ దేర్. ఈ పార్టీలో రాహుల్ గాంధీ నా ప్రశ్న అడగానే ఆయన కొలంబియానో జర్మనీ వెళ్ళిపోతాడు మళ్ళీ. ఆయన దగ్గర అడిగారు కదా, 84లో మీరు 3,000 మంది సిక్కులు చంపారు, మీరు మళ్ళీ గుజరాత్ అంటుంటారు. మీ పార్టీ లీడర్స్ కమల్నాథ్ కానీ, జగదీష్ టైట్లర్ కానీ, అజయ్ మాకన్ వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారు కదా, లలిత్ మాకన్ అందరూ ఇన్వాల్వ్డ్ ఉన్నారు కదా ఆ టైంలో. సో మీరు ఎందుకు చేయట్లేదు అన్నాడు. అప్పుడు ఏమన్నారు, నేను చిన్న పోరాడు నాకేం తెలియదు అప్పుడు అన్నాడు. సో దట్ ఈస్ ద సేమ్ ఎక్స్క్యూజ్ విచ్ దిస్ ఫెలో విల్ హ్యావ్, రెహమాన్ విల్ హ్యావ్. ఆడ ఎక్స్క్యూజ్ యాక్సెప్ట్ చేయకూడదు. వాళ్ళ పార్టీ లీడర్స్ ఎవరెవరు ఆ రిపోర్ట్లు నేమ్డ్ ఉన్నారో, బంగ్లాదేశ్ హైకోర్టు రిపోర్ట్లు ఉన్నారో, వాళ్ళని అందరినీ ప్రాసిక్యూట్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. కానీ చేయరు, భయపడతాడు. యూనుస్కి అసలు పవరే లేదు.
ఆయన ఏ రోజు ఇది ఇచ్చి అయిపోతుందో సభ ఏమైనా తల మీద పెట్టేసి వెళ్ళిపోదామని చెప్పి చూసుకుంటారు. హిల్ బికమ్ ఏ నాన్ ఎగ్జిస్టింగ్ ఆయన ఫ్యాక్టర్. బంగ్లాదేశ్లోనే ఉన్నాడు వాజ్పేయి గారు. ఏ రోజు ఆయన ఈ కొత్త గవర్నమెంట్ వస్తుంది ఆ రోజు బంగ్లాదేశ్ నుంచి మాయమైపోతాడు. యూఎస్ వెళ్ళిపోవచ్చు. Definitely. అండ్ రెండోది సార్, ఒక హైపోథెటికల్ క్వశ్చన్, బంగ్లాదేశ్లో ఒకవేళ బీఎన్పీ గవర్నమెంట్ ఫామ్ చేసి వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బార్డర్స్ దగ్గర ఈ ఇన్ఫిల్ట్రేటర్స్, ప్రత్యేకించి ఇస్లామిక్ ఛాందస్వాదుల చొరబాటు పెరిగిపోయే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుంది? దాట్ ఈస్ అండర్ హోమ్ మినిస్ట్రీ. అది మా అమిత్ షా గారు చూసుకుంటారు. ఎందుకంటే బిఎస్ఎఫ్ అనేది అండర్ హోమ్ మినిస్ట్రీ వస్తుంది, ఆర్మీ కాదు. సో హీ విల్ హ్యాండిల్ ఇట్. ఆయన చెప్పారు కదా, ల్యాండ్ మాకు భూమి కావాలి, ఫెన్సింగ్ చేయడానికి భూమి ఇవ్వట్లేదు ఈమెని చెప్పి, ఈమెమో నేను ఇచ్చేస్తున్నాను చెప్తుంది. సో క్లారిటీ తీసుకురావాలి. అమిత్ షా గారు షుడ్ ప్రొవైడ్ ద ప్రూఫ్ దట్ ఇంకా ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి పార్లమెంట్లో క్వశ్చన్ తీసుకురావాలి, ఎందుకు ఇవ్వట్లేదు భూమి అని చెప్పేసి. ఇచ్చిన తర్వాతే కదా. సో అప్పుడున్న బిఎస్ఎఫ్ చాలా తప్పులు చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. లంచం తీసుకొని చాలామంది భారతదేశానికి రావడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు, దాంట్లో కూడా డౌట్ లేదు. స్మగ్లింగ్లో చాలామంది బిఎస్ఎఫ్ ఆఫీసర్స్ ఆ టైంలో ఉన్న 30 సంవత్సరాలు దేవర్ కంప్లిసిట్, దాంట్లో కూడా డౌట్ లేదు. లేకుంటే ఇంతమంది బంగ్లాదేశ్ నుంచి ఎట్లా వస్తారండి మన వైపు? కోర్స్ ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్, ఫెన్సింగ్ లేకుండా మీరు పెట్రోలింగ్ చేయలేరు. కానీ ఇప్పుడున్న పరిస్థితికి డెఫినెట్గా అక్కడ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా ఇక్కడ ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ అమిత్ షా గారు అయితే కాన్ఫిడెంట్ ఉన్నారు. ఇవాళ కూడా అన్నారన్న, లిక్కెరక్లో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, రాసి పెట్టుకోండి అని చెప్పారు ఆయన. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది బంగ్లాదేశ్ హిందూ మహిళల దిన కాదా? పగిలిపోయిన ముక్కు పొడకలు, ఆ రాత్రి వాటి నుంచి స్రవించిన రక్తపాతం అవన్నీ గుర్తు చేసింది. బంగ్లాదేశ్ హైకోర్టు ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఫైండింగ్లు ఇవన్నీ ఉన్నాయి. లజ్జాలో తస్లీమా నస్రీన్ గారు, బంగ్లాదేశ్ రచయిత్రి, ఆవిడ ఇవన్నీ బహిర్పరిచిన కారణంగానే ఆమె మీద అక్కడ అటాక్స్ జరిగినాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో అటాక్ జరిగింది. సో ఇక్కడ మజ్లిస్ నాయకులు, కార్యకర్తలు వచ్చి చాలా దుర్మార్గంగా దాడి చేస్తే ప్రొటెక్షన్లో ఆవిడని బయటికి పంపించాల్సి వచ్చింది. సో ఇది ఈ రేపొద్దున బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గనక బేగం ఖలీదా జియా గారి కుమారుడు రెహమాన్ ఆధ్వర్యంలోని బీఎన్పీ గనక గవర్నమెంట్ ఫామ్ చేస్తే అతను పూర్తిగా మెజారిటీ తెచ్చుకోలేడు. జమాతే ఇస్లామీ సహకారంతో రావాలి. సో జమాతే ఇస్లామీ మళ్ళీ ఇలాంటి దాడులకు తెగబడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది అనేది సురేష్ కొచాటిల్ గారి అబ్జర్వేషన్. చరిత్ర కూడా అదే చెప్తుంది. సో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది మనం చాలా జాగ్రత్తగా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సురేష్ గారు.